హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్మోస్ట్ ఒక 10 రోజులు కావాలనే గ్యాప్ ఇచ్చిన. ఈ గ్యాప్లో ఒక 2 విషయాలు జరిగినాయి. ఆ 2 మాట్లాడుకున్నాక మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఇంటర్నేషనల్ ట్రిప్. సో మొత్తానికి ఫైనల్ అయిపోయింది, వీసా కూడా వచ్చేసింది. ఏ కంట్రీకి వెళ్తున్నా ఏంది అనేది మీకు నెక్స్ట్ ఒక సపరేట్ వీడియో చేసి పెడతా. సో వీసా అప్రూవ్ కాగానే నేను ఇన్స్టాలో ఇంకా కమ్యూనిటీ పోస్ట్లో పెట్టిన, చాలామంది గెస్ట్ చేస్తారు. సో చాలా వరకు రైట్ అయింది, మీరు కూడా గెస్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ విషయం ఏంది అని అంటే, నేను రీసెంట్గా నా ఫ్రెండ్స్తో ఒక ట్రిప్కి పోయినా. ఆల్రెడీ వెళ్ళిన ట్రిప్పే గోకర్ణకి వెళ్ళిన లాస్ట్ వీక్, బట్ ఈ వీక్ కూడా వెళ్ళిన మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో ఎలాంటి వ్లాగ్ ఏం చేయలేదు. సో మీరు అనుకుంటారు మామూలుగా మనం వ్లాగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తామని, బట్ వ్లాగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఓన్లీ వ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం ప్యూర్గా ఎంజాయ్ చేయలేము. అట్లానే ఇంకా కెమెరా పక్కన పెట్టి ఒక 2-3 రోజులు మస్తు ఎంజాయ్ చేసిన దోస్తులతో. సో ఇలా మ్యాటర్ ఏంటంటే, మనకు కావాల్సిన వాళ్ళ కారు ఒకటి ఉంది, దాన్ని సర్వీసింగ్ చేయించాలి. సో నేను చాలా రోజుల నుంచి ఒక యాడ్ చూస్తున్నా, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ పోయినా గో మెకానిక్ అని కనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా చూసి ఉంటారు. దానిపైన వీడియో చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. సో మనకు చాలా కావాల్సిన వాళ్ళది కార్. ఇప్పుడు వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేయలేను, బట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తా. సో వాళ్ళ కార్ గో మెకానిక్కి తీసుకెళ్ళి సర్వీసింగ్ చేసుకొని రావాలి. సో ఎస్పెషల్లీ నేను వీడియో కోసం వెళ్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, గో మెకానిక్ చాలా పాపులర్, రీసెంట్గా చాలా పాపులర్ అయింది. జెన్యూన్ పార్ట్స్ అవైలబుల్లో ఉంటాయని చాలా వరకు యాడ్లు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే, గో మెకానిక్ వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ సర్వీస్ ఉంది. అదే పికప్ చేసుకుంటారు, సర్వీసింగ్ చేస్తారు, మళ్ళీ డ్రాప్ చేస్తారు. సో వీళ్ళ యాప్ ఉంది, దాంట్లో మనం ఏ కార్ అయితే సర్వీసింగ్ చేయాలనుకుంటున్నామో ఆ కార్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, టైంని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ టైప్ ఆఫ్ సర్వీసింగ్, నార్మల్ సర్వీసింగా, వాటర్ సర్వీసింగా, జనరల్ సర్వీసింగా, ఇండివిజువల్గా మనం ఏదైనా స్పెసిఫిక్ పార్ట్ని రిపేర్ చేయించాలనుకున్నా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము ఆల్రెడీ యాప్ త్రూ మేము బుక్ చేసినాము. సో వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు రాగానే ఇక్కడ నుంచి మనం గో మెకానిక్ సర్వీసింగ్ సెంటర్కి వెళ్తాం. సో ఇప్పుడే కాల్ వచ్చింది గో మెకానిక్ నుంచి, కింద వెయిట్ చేస్తున్నా అని చెప్పిండు. చేసిండు మొత్తానికి గో మెకానిక్ నుంచి. మెకానిక్ అనొచ్చు మిమ్మల్ని, టెక్నీషియన్. సో ఇప్పుడు ఏంది అని అంటే, చెప్పినాము ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఫస్ట్ అంటే ఏంటి ప్రాసెస్ ఎట్లుంటుంది? ఫస్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ వెహికల్ పిక్ చేసుకోగానే టెస్ట్ డ్రైవ్ వెళ్తాం బ్రో మేము. ఓకే, టెస్ట్ డ్రైవ్ వెళ్ళిన తర్వాత దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమేమున్నా మీకు చెప్పేసాము. దాన్ని బట్టి మేము వెహికల్ వర్క్ స్టార్ట్ చేస్తాము. మీరు అప్రూవల్ ఇస్తే స్టార్ట్ చేస్తాం, అప్రూవల్ లేకపోతే నార్మల్ సర్వీసింగ్ చేసి మీ యాప్లో ఏదైతే బుక్ చేసుకుంటారో అది సర్వీస్ చేసి పంపించేస్తాం అంతే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేద్దాం. టెస్ట్ డ్రైవ్ చేయాలి ఫస్ట్ అయితే. సో ఇప్పుడు బ్రో టెస్ట్ డ్రైవ్ చేసి దీంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏందనేది ఒక కంక్లూజన్కి వస్తాడు. దాని తర్వాత మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం బ్రో? మన వర్క్షాప్కి వెళ్తాం. సో అది ఇప్పుడు టెస్ట్ డ్రైవ్. ఆల్మోస్ట్ ఒక 3 to 5 తిరిగినాము. 3 కిలోమీటర్స్ తిరిగినాం. చెప్పాలి నువ్వు ఇప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. నార్మల్గానే ఉంది వెహికల్ అయితే. క్లచ్ కొద్దిగా హార్డ్ ఉన్నది, స్టీరింగ్ క్రాస్ ఉన్నది, కొద్దిగా అలైన్మెంట్ చేసుకుని సెట్ అవుతుంది. మెయిన్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎక్కడ బ్రో మీది ఇప్పుడు సర్వీస్ సెంటర్? హైటెక్ సిటీ వెళ్ళాలి బ్రో. ఎస్వి మోటార్స్. శిల్పారామం బ్యాక్ సైడ్లో ఉంటుంది మాది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం హైటెక్ సిటీ వెళ్ళాలి, డైరెక్ట్ అక్కడికి వెళ్దాం. సో ఫైనల్గా వచ్చేసిన వర్క్ స్టేషన్కి, ఎస్వి మోటార్స్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ రాజు కదా సార్? మై నేమ్ సయ్యద్ సార్. సార్ వెహికల్ సర్వీస్ బుక్ చేశారు కదా సార్. మన జనరల్గా పీరియాడిక్ సర్వీస్లో 3 types ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. బేసిక్ సర్వీస్, స్టాండర్డ్ సర్వీస్, కాంప్రహెన్సివ్ సర్వీస్. బేసిక్ సర్వీస్లో మనకు ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ వస్తుంది, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఏసీ ఫిల్టర్ క్లీనింగ్, కూలెంట్ టాప్అప్, బ్రేక్ ఆయిల్ టాప్అప్, మనకు ఇంటీరియర్ వ్యాక్యూమ్, వాషింగ్, ఇవన్నీ వస్తాయి మీకు. ఇంకా అడిషనల్గా ఏమైనా అప్రూవల్స్ కావాలనుకుంటే మీ పర్మిషన్ తీసుకొని వెహికల్ స్టార్ట్ చేస్తారు. స్టాండర్డ్ సర్వీస్లో బేసిక్ సర్వీస్తో పాటు అడిషనల్గా మీకు ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ వస్తుంది, ఫ్రంట్ అండ్ రియర్ బ్రేక్స్ క్లీనింగ్ వస్తుంది, ఇంకా మీకు ఇంటీరియర్ వ్యాక్యూమ్, వాషింగ్, ఇవన్నీ స్టాండర్డ్ సర్వీస్ వస్తాయి. ఇంకా కాంప్రహెన్సివ్ సర్వీస్లో అంటే మీకు కంప్లీట్ సర్వీస్ ఇంక్లూడింగ్ గేర్ ఆయిల్ టాప్అప్ వస్తుంది, ఫ్యూయల్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ వస్తుంది, ఇంకా మీకు కంప్లీట్గా వీల్ ఎలిమెంట్, వీల్ బ్యాలెన్సింగ్, టైర్ రొటేషన్, అంటే కంప్లీట్ వీల్ గేర్ కూడా మీకు కంప్లీట్ సర్వీస్లో వస్తుంది. ఓకే, సో ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి మీకు ఏం రిక్వైర్మెంట్, మీ వెహికల్కి ఏం రిక్వైర్మెంట్ ఉందో నేను చూసి మీకు చెప్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. 80,000 తిరిగింది కదా నా వెహికల్.
అంటే ముందు మొత్తం మీరు షోరూమ్లో సర్వీస్ చేసుకున్నారా? ప్రతిసారి షోరూంలోనే. బట్ ఈసారి ఏంటంటే మా వాళ్ళు కొంచెం ఇది కూడా ట్రై చేద్దాం గో మెకానిక్, ఎక్కడ చూసినా మీద యాడ్లు కనబడుతుంది. సో నాకు కూడా ఏంటంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. సో మా వాళ్ళు కూడా ఒక కొత్త టైప్ ఆఫ్ కంటెంట్ ప్లస్ కొంచెం నాలెడ్జ్ కూడా వస్తుంది. అవును. మనము అంటే మెయిన్ ఏదైతే షోరూమ్కి వెళ్తాం. సో మనము అందరు ఇక్కడ మన దగ్గర టెక్నీషియన్స్ ఉన్నారు, మొత్తం షోరూమ్లో ట్రైన్ అయిన ఉన్న వాళ్ళే బ్రో. సో అక్కడ మీకు తెలిసిన షోరూమ్ బడ్జెట్ ఎలా ఉండదు అనేది, కంపేరిటివ్ దానికి దీనికి చాలా డిఫరెన్స్. సర్వీస్లో అయితే ఏం డిఫరెన్స్ ఉండదు, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. రివర్స్ గేర్ కొంచెం పడట్లేదు, అది దాని క్లచ్ వీక్ ఉండడం వల్ల కొంచెం దానికి ఎఫెక్ట్ అవుతుంది. వీల్ అలైన్మెంట్ కూడా కొంచెం చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. టైర్లు ఎలా ఉన్నాయని చెక్ చేసేసి దాని బేస్డ్ సో మొత్తానికి వచ్చేసినాము గో మెకానిక్ ఎస్వి మోటార్స్ హైటెక్ సిటీ దగ్గర ఉంది. సో ఇప్పుడే లోపలికి తీసుకుపోయి లిఫ్ట్ మీద పెట్టి లేపుతారు అండ్ ఏమేమి చేస్తారు అనేది ఎక్సైట్మెంట్. ఎందుకంటే నేను దగ్గరుండి ఒక్కసారి 2 సార్లు సర్వీసింగ్ చేపించిన మనం ఆల్ ఇండియా ట్రిప్లో ఉన్నప్పుడు. సో కొంచెం నాలెడ్జ్ ఉంది నాకు, ఏమేమి పోతుంది, ఏమేమి రీప్లేస్ చేస్తారు అనేది. సో చూద్దాం. నాకు ఒక 2-3 ప్రాబ్లమ్స్ చెప్పారు మా వాళ్ళు, ఆల్రెడీ చెప్పేసిన. సో వీళ్ళు ఏమైనా కొత్తగా ఏమైనా దాంట్లో చెక్ చేసిన తర్వాత ఏమైనా చెప్తే సో అది కూడా మనం రీప్లేస్ చేసుకోవాల్సింది ఉంటుంది. లోపలికి వెళ్దాం. గో మెకానిక్లో కంప్లీట్గా ఆల్ సర్వీసెస్ ఉన్నాయి సార్ మన దగ్గర. వెహికల్ సర్వీసెస్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంది. మీకు ఏ టైంలో వెహికల్ డ్రా అయినా కూడా, బ్రేక్ డౌన్ అయినా కూడా మాకు ఫోన్ చేస్తే మేము కంప్లీట్గా మీకు 24/7 రోడ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాము. ఇంకా మీకు మా గో మెకానిక్లో మీకు డెంటింగ్ పెయింటింగ్ ఉంది, కార్ సర్వీసెస్ ఉంది, ఏసీ సర్వీసెస్ ఉన్నాయి. కంప్లీట్ ప్రతి ఒక్క సర్వీస్ కూడా మనకు కార్ రిలేటెడ్ సర్వీసెస్ మన గో మెకానిక్లో ఉంది. గో మెకానిక్ 2016లో ఆన్బోర్డ్ అయిన సార్. 2016 నుంచి ఇప్పటివరకు మేము కంప్లీట్లీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాం. సో మనకు పాన్ ఇండియా ఉంది సార్ వర్క్షాప్స్. కంప్లీట్లీ ఓన్లీ హైదరాబాద్లో మీకు 20+ వర్క్షాప్స్ ఆన్బోర్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఏమి డైరెక్ట్గా రావాల్సిన అవసరం లేదు సార్, మనకు ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మొత్తం రిప్రజెంటేటివ్ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటారు. కంప్లీట్లీ యాప్లో కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు, మీ వెహికల్ స్టేటస్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది, ఇంకా ఎప్పుడు డెలివరీ అవుతుంది, ప్రతి ఒక్కటి కూడా మీరు కంప్లీట్లీ యాప్ త్రూ చెక్ చేసుకోవచ్చు. మీరు బుకింగ్ కూడా కంప్లీట్లీ యాప్ త్రూ బుక్ చేసుకుంటే మీకు ఆన్ టైం బుకింగ్, మీకు ఆన్ టైం పికప్ చేసుకుంటారు, డ్రైవర్ వచ్చి ఇన్ టైం డెలివరీ ఉంటుంది. మీకు వెహికల్ మాత్రం కంప్లీట్లీ సేఫ్గా ఉంటుంది. కంప్లీట్లీ శానిటైజ్ అయిన తర్వాత మీకు వెహికల్ డెలివరీ ఇస్తారు. బ్రేక్లెట్ బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయా? ఓకే. క్లీన్ చేసుకున్నాం. సో ఇప్పుడే పైకి లేపి నాయిస్ వస్తుంది, మాట్లాడతాం. సో ఇప్పుడే పైకి లేపారు, బ్రేక్ ప్యాడ్ చెక్ చేసారు, మొత్తం బాగానే ఉన్నాయంట. ఎయిర్ ఫిల్టర్ బాగాలేదు సార్, రీప్లేస్మెంట్ చేసుకుంటే బెస్ట్ ఇస్తుంది. ఓకే, బ్లాక్ అయిపోయింది, రీప్లేస్ చేసేసుకుంటారా? ఓకే, చేసేయండి సార్. థ్యాంక్ యూ. ఆయిల్ ఫిల్టర్, ఆయిల్ రీప్లేస్మెంట్ చేసుకుంటే గ్యారంటీ ఆయిల్ ఫిల్టర్ కూడా రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ఇది కూడా రీప్లేస్ చేసుకోవాలి. ఓకే. మనం ప్రెజెంట్ ఇప్పుడు ఆయిల్ రీప్లేస్మెంట్ చేస్తున్నాం. మనం మొబైల్ కంపెనీ యూజ్ చేస్తాం. మొబైల్ మన ప్యాకేజ్లో వచ్చేసి 5W30. కరెక్ట్ గేజ్ వరకు ఉంటుంది. ఓకే ఓకే, ఇక్కడ వరకు ఉండాలి కదా? ఓకే ఓకే. అది కూలెంట్ సార్, ఇది కూలెంట్ అనేది మన సర్వీస్లో టాప్అప్ చేసుకోవచ్చు. కూలెంట్ మొత్తం చేంజ్ చేస్తారు. ఓకే.
ఇది ఏసీ ఫిల్టర్ సార్. ఇది కంప్లీట్గా ఏసీ మొత్తం జామ్ అయిపోయింది. ఏసీ ఫిల్టర్లో డస్ట్. సో మన ఏసీ ఫిల్టర్ అనేది ఇంత జామ్ అయితే ఏసీ ఫ్లో కూడా ఎక్కువ రాదు. ప్రజెంట్ సమ్మర్ సీజన్ కాబట్టి ఏసీ ఫ్లో ఎక్కువ రాదు. సో ఏసీ ఫిల్టర్ రీప్లేస్మెంట్ చేసుకుంటే మనకు ఫ్లో మంచిగా వస్తుంది. మనకి ఇంత డస్ట్లో మనకు మొత్తం బయట పొల్యూషన్ మొత్తం మనకే వస్తుంది. సో రీప్లేస్మెంట్ చేసుకుంటే బెటర్ సార్. మనం ఇది కొత్త సార్. ఇది కంప్లీట్గా ఈ కలర్ మనం ఇంత వైట్ ఉంటుంది. కొత్త ఇంత వైట్ది అంత బ్లాక్ అంత పొల్యూషన్ మొత్తం మనకు ఆ ఫిల్టర్ లాగా లేకే అవుతుంది కదా. చూపెట్టండి అది లేకే కొత్త ఎయిర్ ఫిల్టర్ మనకు ఇంత వైట్గా అంత అంటే అంత పొల్యూషన్ మనకు లోపలికి వస్తుంది. హెల్త్ కూడా మనకు అంత మంచిది కాదు కదా. చూడండి ఒకసారి గలీజ్ అయిపోయింది. అవును. సో ఏదో చేంజ్ చేసేయండి. ప్రజెంట్ మనకు కంప్లీట్ అయిపోయింది కంప్లీట్గా. ప్రజెంట్ మనకు సమ్మర్ సీజన్ కాబట్టి మనకి ఏసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ హై టెంపరేచర్లో. సో మేము సర్వీస్తో పాటు ఫ్రీగా ఏసీ గ్యాస్ టాప్అప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రజెంట్ మనకు ఏసీ గ్యాస్ టాప్అప్ చేస్తున్నారు. ఇది ఏసీ గ్యాస్? అవును సార్. ఓకే. మీకు సర్వీస్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏసీ గ్యాస్ టాప్అప్ చేపించేస్తాం. మన ఇంట్లో ఏమైనా ప్రెజెంటేషన్ చెక్ చేసుకోవచ్చు. లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు. చూస్తారు కదా, సర్వీసింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు వాటర్ వాష్ చేస్తారు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం అంటే ఏమేమి చేంజ్ చేసారు ఏంది అనేది. నాకు ఒక 2-3 తెలుసు, దాంట్లో మిగిలేదు తెలియదు. నెంబర్ ఏమేమి చేంజ్ చేసారు ఒకసారి చెప్పండి. మనకు సర్వీసెస్ వచ్చేసి ఆయిల్ రీప్లేస్మెంట్ చేసాము, ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ చేసాము, ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ చేసాము. ఇంకోటి ఏసీ ఫిల్టర్ వచ్చేసి మనకి అడిషనల్గా చెక్ చేసుకొని బాగుంటే రీప్లేస్మెంట్ క్లీనింగ్ చేసి పెట్టేస్తారు. ఇప్పుడు మన వెహికల్ వచ్చేసి ఏసీ ఫిల్టర్ బాగాలేదు కాబట్టి మీకు చెక్ చేసాం, చూపించాం కదా. ఏసీ ఫిల్టర్ అసలు బాగాలేదు. సో అది అడిషనల్గా రీప్లేస్మెంట్ చేసాం. మన ఈ ప్యాకేజ్లో కంప్లీట్గా మీకు బ్రేక్స్ క్లీనింగ్ ఉండి కూలెంట్ కూడా టాప్అప్ చేయించేసాను. బ్యాటరీ వాటర్ టాప్అప్ చేశాను. వైపర్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ వస్తుంది. కంప్లీట్ వెహికల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. అడిషనల్గా ఉన్న ఇష్యూస్ ఉంటే ఇంకేమైనా అడిషనల్ అప్రూవల్స్ కావాలంటే మేము చెక్ చేసి మీకు అప్రూవల్ తీసుకున్న తర్వాత మీ వెహికల్ అనేది స్టార్ట్ చేస్తాం. అడిషనల్ ఓకే అంటే మీరు ఓకే అంటే స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ అయితే మన వెహికల్ ఇష్యూస్ ఏం లేదు, కంప్లీట్ పర్ఫెక్ట్ ఉంది. మీకు 1 month వరకు వారంటీ ఉంటుంది మేము చేసిన సర్వీస్ వరకు. ఈ 1 monthలో మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే రిలేటెడ్ సర్వీస్ వరకు మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు చేస్తాం. మీకు వారంటీ ఉంటుంది, గ్యారెంటీ. సో ఇప్పుడు మనం ఏదైతే సర్వీసింగ్లో చేంజ్ చేసిన వాటి రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఒక 1 month వరకు మళ్ళీ మనం మేము ఎప్పుడైనా వచ్చి చేయించుకోవచ్చు. సో వాటర్ వాష్ కూడా అయిపోయింది. ఇంకా మనం వెళ్ళాల్సిన టైం కూడా వచ్చింది. నాకు తెలుసు మీలో చాలామంది బిల్ ఎంత అయింది అని అడుగుతారు కింద. మీరు అడగడానికంటే ముందే చెప్తున్నా, స్క్రీన్ పైన ఇక్కడ మీకు వేస్తా చూడండి. సో బిల్లు అది సర్వీస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వెహికల్ 1 month వరకు మేము చేసే సర్వీస్ వరకు వారంటీ ఉంటుంది. మీకు ఏ ఇష్యూస్ వచ్చినా కూడా, ఏ కంప్లైంట్స్ వచ్చినా కూడా నేను 4 years మేము చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, మొత్తానికి ఒక 4-5 గంటల తర్వాత కార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళ కార్ సర్వీస్ చేయించినాం. త్వరలోనే మన కార్ కూడా సర్వీస్ చేయించాలని కోరుకుంటున్నా. సో మీ అందరి సపోర్ట్ ఉండాలి దానికి కూడా. సో మొత్తం చాలా స్మూత్గా అయిపోయింది పని అంతా. సో ఇది వీడియో. ఐ హోప్ మీరు కూడా మీకు కూడా కార్ ఉంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కూడా చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కార్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మనం మంచి సర్వీస్ కావాలంటే ఖచ్చితంగా షోరూమ్కి వెళ్తాము. సో ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది, వచ్చి చెక్ చేయొచ్చు. ఒకవేళ మంచి అనిపిస్తే మీరు నెక్స్ట్ టైం కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. సో అది థ్యాంక్ యూ. ఐ విల్ సీ యు మై నెక్స్ట్ వన్. బాయ్.